जय रेणुका माता के వందనములు చేతు ముందు పదములకు అమ్మలే నీ యొక్క పాద పద్మములకి 10,000 వందనములు తల్లి నన్ను ఆశీర్వదించమ్మా. జై వీరాంజనేయ సాముల వారికి జై నా ముద్దు కుమారా నా సూతులారా బాలులారా నాయనా కుమార పరశురామ అమ్మా నీ ముద్ద ముఖము చూడక ఎన్నో దినములైనది. నీవు నా వద్ద కూర్చుండి నాకు ముచ్చులిస్తే నేను ఎంతో సంతోషపడతాను నాయన. అలాగంటున్నావా శరణి? అవును కదా మా శరణి. నాయన నేను ఎన్ని రోజులు వేద పాఠశాల లోపల విద్యను అభ్యసించాను. అవును కదా. నేను నా తోటి బాలలతో ఆటలాడడానికి కొంచెం సమయం అడగడానికి నీ ఆశీర్వాదం కోసం వచ్చానమ్మా. నాయన కుమార అమ్మా ఈ ప్రపంచములో నిన్ను మించినది ఏమున్నది? నీవే కదా నాకు. జై రేణుకా మాతా కే అమ్మ జనని నాకొక్క చాలా బంగారమ్మ నా తోటి బాలలతో నేను ఆటలాడడానికి వెళ్ళాలంటే నాకు ఒక జాల బొంగరం చేయించినావంటే నేను నా తోటి బాలలతో ఆటలాడడానికి వెళ్తాను తల్లి. అమ్మా చెప్పుడేపుడమ్మా మీరు కళ్ళు పోయేదాకా చూసి మేము పానం పోయాక ఏమి లాభం మీరు మాట్లాడుకుంటే వీడి చేయడానికి వచ్చి కొంచెం మా మాట ఉంది కదా. జై వీరాంజనేయ సాముల వారికి అటులే చేయించేరా పట్టుదారముగా మీకు బాలులారా అటులే చేయించేరా పట్టుదారముగా మీకు బాలులారా అటులే చేయించేరా పట్టుదారముగా మీకు బాలులారా
జై వీరాంజనేయుల సాముల వారికి లోపల మాత్రం సప్పుడు చేయొద్దు, ఎందుకంటే నా నోటికి మాటలు రానియద్దు. ఇది దయచేసి చెప్తున్నా మీకు. లోపల మాత్రం అల్లరి చేయొద్దు. నాయన కుమారా, అమ్మా నీవు ఆ యొక్క ఆట పిల్లలతోటి ఆడుకునేందుకు బొంగరం కావాలంటున్నావు కదా. అవునమ్మా. నా మనసులో నీ మనసులో ఏమి బాధ పెట్టుకోకు, నేను నీవన్న విధంగానే చేపిస్తాను కదా. సరే నాయన, నేను అడిగిన దానికి నా మాట కాదనకుండా చేస్తానంటున్నావా? అవును కదా. నాకు ఎలాంటి బొంగరం కావాలో తెలుసుకుంటావా తల్లి? జై రేణుకా మాతాకే. అమ్మ బడిలో నా బాలాలు పరిచినంతనే అమ్మనే మేము చదువుకొని ఇంటికి వచ్చిన తరువాత కుల మత భేదము లేకుండా, తారతమ్యాలు లేకుండా, చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ఒక జాగ లోపల ఉండి ఆటలు ఆడుకుంటాము తల్లి. ఆ విధముగా ఆడుకోవడానికి నేను నీకు బొంగరం కావాలని అడుగుతున్నాను తల్లి. జై వీరాంజనేయుల సాముల వారికి చింత చేయ తండ్రి శీఘ్రం నాయన కుమారా, నిన్ను ఆ యొక్క 4 మాసాలు ముంచి పెంచి పెద్ద చేసిన మోసినాను కదా. అవునమ్మా. నీ తల్లి నీ ఉండంగా నీకేమి భయము? నీ మనసు లోపల ఏమి రండి లేకుండా ఆ యొక్క నేను బొంగరం చేయిస్తాను. నీవు ఆ యొక్క వాడి పిల్లలతోటి ఆటలాడుతుండవు కదా. నేను కని పెంచి పెద్ద చేసినందుకు నీ కోరిక ఏదైనా తీర్చుతానంటున్నావా తల్లి? నాయన, అమ్మ బంగారి బొంగరము వెండి నాయనా, నేను అలాంటి ఇలాంటి నీవు చేయిస్తే కట్టె బొంగరముతో ఆటలు ఆడుతాననుకుంటున్నావేమో.
కట్టె బొంగరముతో ఆటలాడుకుంటాననుకుంటున్నావేమో. దేవాద దేవతలైనటువంటి ఇంద్రుడు వాడుకున్నటువంటి బంగారి బొంగరము వెండియు చాలైతేనే నేను వాడుకుంటాను తల్లి. నాయన కుమారా, నేను ఆ యొక్క నువ్వు బొంగురము కావాలంటే ఆ యొక్క కట్టెతోడు చేయించిందనుకున్నాను కానీ నీవు లేనిపోనిది కోరుతున్నావు నాయన. మా బంగారి బొంగరమైతేనే నేను ఆటలాడుకుంటాను కదా. జై వీరాంజనేయులా సాముల వారికి బంగారి బొంగురాము గంగా వద్దన ఇందే పరిచేరా. బంగారి బొంగురాము గంగా వద్దన ఇందే పరిచేరా. బంగారి బొంగురాము గంగా వద్దన ఇందే పరిచేరా. సాముల వారికి నాయన కుమారా, ఆ యొక్క బంగారి బొంగరము కోరుతున్నావు. అది ఇక్కడ లేదు అక్కడ లేదు, ఏడేడు సముద్రాలు దాటిన హావలగా ఉన్నది. నీకెందుకు నాయన, చిన్న పిల్లడివి, అది లేనిపోని కోరిక కోరుతున్నావు కదా. నాయన నేను బంగారి బొంగరము కొని తెచ్చి ఇవ్వమంటే ఆ బంగారి బొంగరము గంగవద్ద ఉన్నదంటున్నావా? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతాను? ఏమంటుంది? ఏం చేస్తున్నావు? మనుషులు అయితే ఒక్కసారి చెప్పచ్చు, కొంచెం ఆలోచించుకోండి. మన ఎందుకు అంటున్నారు అని చెప్పేసి ఆలోచించుకోవాలి. సైసారం జరిగినప్పుడు సంబర పోలేసుకుంటున్నాను. నేను యాక్షన్ చేస్తున్నది. అమ్మా నాయన, నాకు బంగారు బొంగరము కావాలంటే గంగవద్ద పలుకుతున్నావా? అవును కదా. అమ్మ చింత